రాయలసీమ కడప నుంచి ఆల్మోస్ట్ మనం అనంతపూర్ వరకు అన్ని చర్చించుకున్నామండి. ఇప్పుడు హిందూపూర్కి వద్దామండి. హిందూపూర్ లోక్సభ. హిందూపూర్ లోక్సభ విషయానికి వస్తున్నట్టయితే 2014 టీడీపీ అండి, అసెంబ్లీ వచ్చేసరికల్లా 6, వైసీపీ 1 అండి. 2019 అనంతపూర్ లోక్సభ విషయానికి వస్తారు వైసీపీ తర్వాత అసెంబ్లీ వచ్చేసరికల్లా 6, టీడీపీ 1 అండి. తిరగబడింది సేమ్. ఏది కరెక్టే 14ది రివర్స్ అయింది. కరెక్టే. ఇంతకు ముందు ఏది మన దీనికైనట్టు ఏది అనంతపూర్కి అయినట్టు. అనంతపూర్ ఎట్లా అయిందో రిజల్ట్స్ అంతే ఉంటాయి. ఇక్కడ తిరగబడింది. ఎప్పుడు కూడా అంతే ఉంటాయి. ఈ రిజల్ట్స్ ఇందిరాగాంధీకి తప్పలేదు, ఎన్టీ రామారావు తప్పలేదు, పెద్ద పెద్ద మునగాళ్ళకి రాజకీయ నాయకులు తప్పలేదు. అంకెల్లో ఒక మ్యాజిక్ ఒకసారి వరకు వస్తే ఇంకోసారి ఇంకొకరికి వస్తే చూడండి అసలు నెంబర్ కూడా చక్రం అది. అదే రైట్. సో ఒక నియోజకవర్గాల వారికి చూద్దాం అండి. ఫస్ట్ హిందూపూర్ రావండి. హిందూపూర్ వచ్చేసరికి 37 అండి నెంబర్. అది 2014లో నందమూరి బాలకృష్ణ 16,196 ఓట్లతోటి నవీన్ నిశ్చల మీద గెలిచారండి. 19లో కూడా బాలకృష్ణ గారు గెలిచారు 17,028 ఓట్లతోటి. ఈసారి షేక్ మహమ్మద్ ఇక్బాల్ ఆయన మీద గెలిచారు వైసీపీ. ఇప్పుడు 24లో బాలకృష్ణ గారు పోటీ చేస్తున్నారు. అయితే ఇక్కడ వచ్చేసరికి పోయినసారి 2 సార్లు ముస్లిమ్స్కి ఇచ్చారు. ఇప్పుడు ఈయన నారాయణ దీప్ అని ఆయనకి ఇచ్చారు వైసీపీ తరఫున. ఇది వచ్చేసరికి కూటమి వస్తుందండి. ఇక్కడ బాలయ్య బాబు గారు వస్తారు. హిందూపూర్ అంటే బాలయ్య బాబు అంతే. అది ఇది హ్యాట్రిక్. అది ఒక రకంగా వాళ్ళకి నందమూరికి ఆశించారు వాళ్ళు. ఇది ఇప్పుడు హ్యాట్రిక్ అనొచ్చు. హ్యాట్రిక్ అది అంతే కదా, హ్యాట్రిక్ బాలయ్య బాబు. ఓకే అంతే. ధర్మవరం అండి. ధర్మవరం 31 అండి నెంబరు. 14లో వచ్చి గోనుగొండ సూర్యనారాయణ గారు గెలిచారు టీడీ తరపు నుంచి. ఓకే. 14,211 ఓట్లతోటి కేతిరెడ్డి వెంకటరామరెడ్డి మీద కేతిరెడ్డి గారి వైసీపీ. 19లో వచ్చేసరికి కేతిరెడ్డి వెంకటరామరెడ్డి 15,286 ఓట్లతోటి గోనుగొండ సూర్యనారాయణ మీద గెలిచారు. కానీ 24లో వచ్చేసరికి సూర్యనారాయణ గారికి టికెట్ ఇవ్వాల, మార్చారు. కేతిరెడ్డి వెంకటరామరెడ్డి వైసీపీ నుంచి పోటీ చేస్తున్నారు. టీడీపీ నుంచి టికెట్ ఇవ్వలేదు, బీజేపీ కోసం దాన్ని త్యాగం చేశారు. అక్కడ సత్యకుమార్ ఉన్నాడు. సత్యకుమార్ అంటే బీజేపీ అదేదో ఉంది ఆయన ప్రధాన కార్యదర్శి ఏదో ఉంది, ఆయనకి ఇచ్చారు బీజేపీ తరఫున. కానీ ఇక్కడ రిజల్ట్ వచ్చేసరికి మాత్రం బీజేపీ గెలవదండి, వైసీపీ వస్తుంది. కేతిరెడ్డి వస్తారు ఆయన గెలుస్తారు. ఎందుకంటే ఈయన ఇంకోట్లేండి, గుడ్ మార్నింగ్ ధర్మవరం అని ప్రజల్లోకి చాలా బ్రహ్మాండంగా వెళ్ళిపోయారు. అన్ని సమస్యలు చూడటం కాబట్టి ప్రజల్లో అది ఉంది. సో ఇంకా మెజారిటీ పెరిగే అవకాశం ఉండొచ్చు. అదే సో ఓకే అండి. తర్వాత కదిరి అండి. కదిరి వచ్చేసరికి ఇది నెంబర్ వచ్చేసరికి 11 వస్తుందండి, 11. 14లో వచ్చేసరికి చాంద్ బాషా గారు గెలిచారండి వైసీపీ నుంచి. అత్తర్ చాంద్ బాషా స్వల్ప మెజార్టీ 925 ఓట్లతో. వెంకటప్రసాద్ మీద గెలిచారు. ఇది కండిగుంట వెంకటప్రసాద్. 19లో వచ్చేసరికి వెంకట సిద్ధారెడ్డి వైసీపీ నుంచి పోటీ చేశారండి. 27,248 ఓట్లతో గెలిచారు. ఇక్కడ ఈ కందిగుంట వెంకటప్రసాద్ మీద, టీడీపీ మీద. 24 వచ్చేసరికి మక్బుల్ అహ్మద్ ఈయన పోటీ చేస్తున్నారు వైసీపీ నుంచి. ఈయన వెంకటప్రసాద్ మాత్రం సేమ్ టీడీపీ నుంచి. ఈయనకి కంటిన్యూగా సీట్ ఇవ్వడానికి రీజన్ ఏమై ఉంటుందండి? ఎందుకంటే 2 టర్మ్స్ ఓడిపోయారు ఆయన. అంటే ఫస్ట్ మనకు 14లో వచ్చేసరికి 928 ఓడిపోయారు, తేడా లేదు. అవును. రెండోసారి వచ్చేసరికి అది గాలి 2019లో 3 నంబరు జగన్మోహన్ రెడ్డికి గాలి తొలింది వైసీపీకి. ఆ గాలిలో వచ్చేసింది. కాబట్టి అక్కడ కెపాసిటీ గల క్యాండిడేట్ ఆయన. అందుకనే ఈసారి వచ్చేసరికి ఒకసారి అవకాశం ఇస్తే ఈ కూటమిలో గెలవడానికి అవకాశం ఉందని ఇచ్చారు. కూటమే గెలుస్తుంది, ఇక్కడ ఆయనే గెలుస్తాడు, టీడీపీ వస్తుంది. అదే 2 సార్లు పరాభవం జరిగిన ఇప్పుడు ఖచ్చితంగా వచ్చే అవకాశం. అదే ఓకే. మడకసిర అండి. ఇది వచ్చేసరికి ఎస్సీ కాన్స్టిట్యూషన్ అండి. ఇది 21 నెంబర్ ఇది. ఓకే. 14లో వచ్చేసరికి ఎర్రన్న పోటీ చేశాడు టీడీపీ నుంచి. 14,712 ఓట్లతోటి తిప్పేస్వామి మీద గెలిచాడండి వైసీపీ మీద గెలిచాడు. 19లో వచ్చేసరికి తిప్పేస్వామి వైసీపీ నుంచి గెలిచాడండి. మళ్ళీ ఎర్రన్న మీద గెలిచాడు. 13,136 ఓట్లతో గెలిచాడు. పెద్ద మెజారిటీ, టైట్ ఫైట్ ఒక రకంగా. ఆయన టైట్ ఫైట్ టీడీపీ బాగా ఇచ్చారు, ఎర్రన్న గారు ఇచ్చారు. ఇప్పుడు 24లో వచ్చింది వైసీపీ వాళ్ళు ఎర్ర లక్కప్పకి ఇచ్చారండి వైసీపీకి. ఎంఎస్ రాజు టీడీపీకి ఇచ్చారు. ఇక్కడ ప్రత్యేకమైన విషయం కూడా చెప్పుకోవాలి, కరికల సుధాకర్ కాంగ్రెస్ తరపున పోటీ చేస్తున్నారు ఇక్కడ.
ఓకే ఓకే. వాస్తవంగా అయితే ఇక్కడ టైట్ పొజిషనే. నేనైతే కూటమికి ఇచ్చానండి నా న్యూమరాలజీ ప్రకారంగా. ఓకే. ఇన్ కేసు సుధాకర్ కాంగ్రెస్ గెలవడానికి కూడా ఛాన్స్ ఉంది. ఇది ఒకటే మీరు గుర్తుపెట్టుకోవాలా. రికార్డు. ఓకే ఓకే. కాంగ్రెస్ ఏదైనా బోని కొట్టింది అంటే ఏపీలో వచ్చేసరికి కరికల సుధాకర్ కాంగ్రెస్ మరి మొదటి సిర ఒకటను, చీరాల్లో ఆమంచి కృష్ణమోహన్ అక్కడ గెలవడానికి ఛాన్స్ వస్తే ఈ రెండిట్లో ఒకటి ఏదన్నా రావడానికి ఛాన్స్ ఉంది. కానీ మనం నేమరాజు ప్రకారంగా అయితే వాళ్ళకి ఇవ్వలేదు నేను. ఒకవేళ గెలిస్తే గెలవచ్చు. ఓకే ఓకే. ఇది కూడా కానీ కూటమికి ఇచ్చాం మనం. పెనుకొండండి. పెనుగొండ అసెంబ్లీ వచ్చేసరికి 43 అండి నెంబరు. ఓకే. 437. 2014లో బీకే పారసారథి టీడీపీ నుంచి గెలిచారండి. 17,415 ఓట్లతో గెలిచారు. శంకరనారాయణ మీద గెలిచారు. నల్గొండ శంకరనారాయణ మీద గెలిచారు. ఈయన వచ్చేసరికి 19లో కూడా మళ్ళీ పోటీ చేశారండి వైసీపీ నుంచి. 15,058 ఓట్లతో గెలిచారు. పార్థసారథి మీద గెలిచారు. ఇప్పుడు వచ్చేసరికి 24లో ఉషశ్రీ చరణ్ వైసీపీ నుంచి పోటీ చేస్తున్నారు. ఇద్దరు మారారండి. ఇద్దరు మారారు. అటు వైసీపీ కొత్త వాళ్ళే, టీడీపీ కొత్త వాళ్ళు. సవితమ్మకి ఇచ్చారు టీడీపీ నుంచి. ఇది వచ్చేసరికి కూటమి గెలిచిద్దండి. ఇక్కడ టీడీపీ వస్తుంది. తర్వాత పుట్టపర్తి అసెంబ్లీ వచ్చేసరికి 44 అండి నెంబర్. ఇది 2014లో పల్లె రఘునాథరెడ్డి గెలిచారండి టీడీపీ తరఫున. 6,944 ఓట్లతో గెలిచారు. సోమశేఖర రెడ్డి మీద, చింతపాడు అంటే సోమశేఖర మీద గెలిచారు. 19లో వచ్చేసరికి దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి పోటీ చేశారు వైసీపీ నుంచి. ఈయన 31,256 ఓట్లతో గెలిచారు పల్లె రఘునాథరెడ్డి మీద. మంచి మెజారిటీ. ఇప్పుడు 24లో మళ్ళీ ఆయన శ్రీధర్ రెడ్డి పోటీ చేస్తున్నారు. అయితే ఇక్కడ పల్లె సింధూర్ రెడ్డికి ఇచ్చారు. సింధూరారెడ్డి వాళ్ళ రిలేటివ్, వాళ్ళ డాక్టర్ అయి ఉంటుంది, ఇచ్చారు. ఇది వచ్చేసరికి వైసీపీ గెలుస్తుందండి. వైసీపీ వస్తుంది. తర్వాత అండి రాప్తాడు వచ్చేసరికి 32 నెంబర్ అండి. ఇది 14లో పరిటాల సునీత గెలిచారండి. 7,774 ఓట్లతోటి. తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మీద గెలిచారు వైసీపీ మీద. 19లో మళ్ళీ ఆయన తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గెలిచారు. అక్కడ బాగా రెవరుకుంటారు ఆయన. 25,575 ఓట్లతో గెలిచారు. శ్రీరామ్ గారి పైన, శ్రీరామ్ మీద గెలిచారు. వాళ్ళిద్దరు బాగా వారు జరుగుతుంటది మామూలుగా కూడా. ఇప్పుడు వచ్చేసరికి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి పోటీ చేస్తున్నారు వైసీపీ నుంచి. ఇక్కడ వచ్చేసరికి సునీత పోటీ చేస్తుంది. సేమ్ 2014 రిపీట్ అవుతుంది పోటీ కాంబినేషన్. అయితే మనకు రిజల్ట్ వచ్చేసరికి మాత్రం టైట్ గా ఉంటుంది. అవునా? సునీత గారు టైట్ గా ఉంటుంది. కరెక్ట్ గా ఎడ్జ్ కూడా చెప్పలేము మనం. ఇది కొంచెం టైట్ గా ఉంటుంది. 32 నెంబర్. అవునా? ఓకే. సరే, ఇక్కడ లోక్సభకు వద్దాం అండి. లోక్సభకు వచ్చేసరికల్లా కృష్ణప్ప నిమ్మల కృష్ణప్ప గారు టీడీపీ 97,325 అండి. 25 ఓట్లతోటి శ్రీధర్ రెడ్డి గారి పైన గెలిచారు వైసీపీ. దుద్దుగొండ శ్రీధర్ రెడ్డి. తర్వాత 2019కి వచ్చేసరికల్లా గోరంట్ల మాధవ్ గారు వైసీపీ సర్కిల్ ఇన్స్పెక్టర్. అవును. ఆయన 1,40,748 ఓట్ల మెజారిటీ తోటి. తర్వాత ఈయన సేమ్ కృష్ణప్ప గారి పైన గెలవడం జరిగింది. 2024కి వచ్చేసరికల్లా మాధవ్ గారికి ఇవ్వాల. ఇప్పుడు ఇక్కడ మార్చారు. ఇక్కడ జే శాంత గారు వైసీపీ నుంచి చేస్తున్నారు. టీడీపీకి వచ్చేసరికల్లా బీకే పార్థసారథి గారికి పోటీ చేస్తారండి. ఎట్లా ఉందండి ఇది? ఇది వచ్చేసరికి కూటమి వచ్చేసరికి 4 వస్తాయండి. అది అసెంబ్లీ. వైసీపీ వచ్చేసరికి 2 వస్తుంది. టగ్ ఆఫ్ వార్ ఒకటి ఇచ్చాం మనం. 24లో వచ్చేసరికి ఎంపీ మాత్రం కూటమి గెలిచిద్దండి, పార్థసారథి గారిది. ఓకే. అయితే హిందూపూర్ ఎంపీ కూటమి.